శేరిలింగంపల్లి సర్కిల్లో రెవెన్యూ ఆఫీసర్లు ఎక్కువ ఆదాయం వచ్చే ఏరియాలను పట్టించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు కూడా ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే సదరు ఏరియాలను కట్టబెట్టుతున్నారని తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ఇద్దరు కింది స్థాయి అధికారులు అంతా తామై ఓ ఉన్నతాధికారి వద్ద పనులు చెక్కపెట్టుతున్నట్లు సమాచారం. రూల్ ప్రకారం ఒక ఉద్యోగి ఎక్కడ 3 ఏళ్లకు మించి ఉండకూడదన్న రూల్ ఉంది. ఈ నిబంధనలకు ఇక్కడ పాత వేశారు. ఒక ఉద్యోగి 4 ఏళ్ల నుంచి మొదలుకుంటే 15 ఏళ్ల వరకు కూడా పనిచేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే రెవెన్యూలో ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు ఏరియాల్లో మార్పులు చేర్పులకు సంబంధించిన వారు అనుకున్న విధంగా డబ్బులు ముట్టచెప్పిన వారికి 1-2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గ్రేటర్లో 30 సర్కిల్స్ ఉండగా శేరిలింగంపల్లి నుంచి ఎక్కువ కలెక్షన్ వస్తూ ఉంటుంది. ఇక్కడే అనేక ఐటీ కంపెనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, భారీ కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. వీటితో పాటు పర్మిషన్లు లేని అక్రమ నిర్మాణాలు, హాస్టల్ బిల్డింగ్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీంతో ఇక్కడ ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉండడంతో ఈ ఏరియాని టార్గెట్ చేసిన రెవెన్యూ ఆఫీసర్లు పోస్టింగ్ల కోసం లక్షల్లో సమర్పించుకున్నట్లు సమాచారం. శేరిలింగంపల్లి సర్కిల్ వ్యాప్తంగా 9 ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కో డాకెట్కు ఒక బిల్ కలెక్టర్, ఒక ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఉంటారు. 9 డాకెట్లలో శేరిలింగంపల్లి, తారానగర్ డాకెట్ తప్ప మిగిలిన అన్ని ఏరియాల్లో ట్యాక్స్ వసూలు ఎక్కువగానే ఉంటాయి. డాకెట్ నెంబర్ 1104 తప్ప మిగిలిన అన్ని ఏరియాల్లో ట్యాక్స్ కలెక్షన్లు భారీగానే వస్తుంటాయి. దీంతో సర్కిల్ రెవెన్యూ అధికారులు, ఉన్నతాధికారులు వసూలు ఎక్కువగా వచ్చే ఏరియాలను ఒక రేటు, తక్కువగా వచ్చే ఏరియాలకు ఒక రేటు నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఆశావహులైన ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు వసూలు ఎక్కువగా ఉంటే డాకర్ల కోసం భారీగా డబ్బులు ముట్టచెప్పి డాకెట్లను మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికోసం రెవెన్యూ విభాగంలోని ఇద్దరు కింది స్థాయి అధికారులు ఓ ఉన్నతాధికారి వద్ద చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఏండ్ల తరబడి ఒకే సర్కిల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆఫీసర్లు, సిబ్బంది ఒకే ఆఫీసులో 3 ఏళ్ల మించి పని చేయకూడదు. తర్వాత తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ శేరిలింగంపల్లి సర్కిల్ రెవెన్యూ విభాగంలో అధికారులు, సిబ్బంది 10 ఏళ్లుగా కుర్చీలను పట్టుకుని వేలాడుతున్నారు. శేరిలింగంపల్లి రెవెన్యూలో పనిచేస్తున్న ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకొని తమ పోస్టులను కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ విషయం ముఖ్య అధికారుల నోటీసులో కూడా ఉంది. ప్రస్తుతం ఈ సర్కిల్లో ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు ఏ కృష్ణ 5 ఏళ్లుగా ఇక్కడే ఉన్నారు. టీఐలు జానేశ్వర్, రాజేశ్వర్, వెంకటేశం, సత్యనారాయణ రెడ్డి, ఆనంద్ కుమార్ 15 ఏళ్లుగా శేరిలింగంపల్లి జోన్లోనే పాతుకుపోయారు. ఇక బిల్ కలెక్టర్లు అశోక్ యాదవ్, స్వరూప్, రమేష్, విద్యాసాగర్, వెంకటేష్ 10 ఏళ్లకు పైగా సర్కిల్ నుంచి బయటికే వెళ్లలేదు. మరో 4 బిల్ కలెక్టర్లు వినోద్, శ్రీదత్త శ్రీనివాస్, సాయి తేజ, కృష్ణ 3 ఏళ్లకు పైగా ఇదే సర్కిల్లో కొనసాగుతున్నారు.